మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క అతి శ్రేష్టమైనటువంటి మాటలు మనము వినబోతున్నాం. దేవుని యొక్క మాటలు మనల్ని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాయి. కాబట్టి ప్రియులారా, శ్రద్ధా భక్తులతో దేవుని మాటలు వినండి, ఆశీర్వదించబడండి. మీరు ఎటువంటి అక్కరలో ఉన్నా, మీరు ఎటువంటి అవసరతలో ఉన్నా, మీతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఒకసారి దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనాన్ని మీ దృష్టికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. కపట మనస్సుతో దానం ఇచ్చి డంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఈ మాటలు సొలొమోను చెప్పినటువంటి మాటలు. ఈ లోకంలో చాలామంది ప్రజలు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయటం, సత్క్రియలు చేయటం దేవునికి నచ్చిన పని, దేవునికి ఇష్టమైన పని. అయితే ఆ పనిని మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో, మరి దాన ధర్మాలు చేయటం ద్వారా దేవుడు మన ద్వారా ఎలాగన మహిమపరచబడాలో ఆ విషయాలను దాన ధర్మములు చేయటం ద్వారా మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి మహిమకరంగా మనం దాన ధర్మములు చేయాలి. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో కొందరు కపట మనసుతో దానం చేస్తున్నారు. కపట మనసుతో దానం చేస్తూ ఉన్నారు. కపట మనసు అంటే హృదయములో, ఆంతర్యములో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడటం, మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి చేయటం. ఎందుకంటే ప్రియులరా, హృదయంలో కపటము, మోసము, అసూయ, ద్వేషాలు పెట్టుకొని పైకి ప్రేమగా మాట్లాడుతున్నటువంటి ప్రజలు ఈ లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. పైకి భక్తిపరులుగా కనబడి భక్తిలో శక్తి లేని వారిగా ఉంటున్నారు. చూడండి, చూడటానికి భక్తిపరులుగా ఉన్నారు, కానీ భక్తిలో శక్తి లేని వారిగా జీవిస్తున్నారు. అలాగే కపట మనస్సుతో దానం ఇచ్చి డంబం చేస్తూ ఉన్నారు. వారు చేసేది కొంత, చెప్పుకునేది కొండంత. వారు చేసేది కొంచెమే, చెప్పుకునేది కొండంత. అందుకని లోకంలో ఒక మాట ఉంది, అన్నీ ఉన్నాయి ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది అని. ఎగిరెగిరి పడుతుంది, ఖాళీ ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. కాబట్టి కపట మనసుతో దానం ఇవ్వటం. దానం ఎందుకు ఇస్తున్నారు అంటే, మనకు మంచి పేరు రావాలి, మన గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి, మనం ఒక ప్రత్యేకమైన మనుషులుగా మనల్ని చూడాలి, ఒకరికంటే నా చెయ్యి మిన్నాగా ఉండాలి, ఒకరికంటే నేను ఎక్కువగా ఇవ్వాలి, నన్ను గొప్పగా మాట్లాడుకోవాలి, నా కుటుంబం గురించి గొప్పగా చెప్పుకోవాలని డంబం ప్రవర్తిస్తున్నారు. కపట మనసుతో దానం ఇచ్చి డంబం ప్రవర్తిస్తున్నారు. ప్రియులారా, ఇలాంటి వారి గురించి పరిశుద్ధ లేఖనం మనకేం తెలియజేస్తుందంటే, ప్రియులారా, వారు వర్షము లేని మబ్బు లాంటి వాళ్ళు. మబ్బు కమ్మితే వర్షం పడుతుంది, కానీ వర్షం లేని మబ్బును, గాలిని పోలి ఉన్నారు. వర్షం కురవటానికి మబ్బు వస్తే ఆ మబ్బును చెదరగొట్టడానికి గాలి వస్తుంది. అలాగే వారు వర్షం లేని మబ్బును, గాలిని పోలి ఉన్నారు. వారు కపట మనసుతో దానం ఇచ్చిన
వారికి ఎటువంటి ప్రయోజనం లేదు, ఎందుకంటే వారు డంబం చేస్తున్నారు. అందుకని పరిశుద్ధ లేఖనం మనకేం తెలియజేస్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాట చెప్పాడు. అది నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా ఉండవలను. అంటే నీవు ధర్మం చేయనప్పుడు నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండాలి. నీ ధర్మము బహిరంగం కాకూడదు. నీ ధర్మము రహస్యంగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనిది నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా ఉండాలి. ఎందుకంటే నువ్వు చేసే దాన ధర్మాలు దేవునికి మాత్రమే కనబడాలి. ప్రియులారా, నువ్వు దాన ధర్మాలు చేసి డంబముగా ప్రవర్తించకూడదు. ఒకానొక సందర్భంలో దావీదు యొక్క ప్రజలు దేవుని యొక్క మందిరానికి కావలసిన సమస్తము సమకూర్చి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించారంటే, మేము నీకు ఇవ్వటానికి మేమెంతటి వారము, మేమేపాటి వారము, మాకు కలిగినదంతయు నీవిచ్చిన దానము, నీవిచ్చిన దానిలో కొంత నీ పరిచర్యకి ఇస్తున్నాము అని దావీదు తన పరివారము తన ప్రజలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చారు. చూసారా, దేవుని మందిరానికి కానుకిచ్చి దేవుని పరిచర్యకి ప్రయోజనకరంగా వారు నిలబడుతూ వారి ప్రార్థనలో కూడా దీనత్వము, తగ్గింపు ఉంది. కాబట్టి పరిశుద్ధ లేఖనం ఏం తెలియజేస్తుందంటే, కపట మనసుతో దానం ఇచ్చి నువ్వు డంబంగా ప్రవర్తిస్తే నీరు లేని మొబ్బువి, గాలి చెదిరిపోయే మేఘముల వంటి వాడుగా నీవు మిగిలిపోతావు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు చాలా విధేయత చూపెట్టాలి. అందుకని ప్రభు అంటాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు హెచ్చించబడును. దావీదు దేవుని సన్నిధిలో ఆయన పరిచర్యకు ప్రయోజనకరంగా ఉంటూ దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకొని ప్రార్థిస్తూ వచ్చాడు. మరి ఏ అనుభవంలో నువ్వు ఉండవో నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రియులారా. అంత మాత్రమే కాదు ప్రియులారా, కొర్నేలి అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు దేవునికి ఎల్లప్పుడూ భయపడేవాడు. అతడు శతాధిపతి. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. బైబిల్ తెలియజేస్తుంది, ఎల్లప్పుడూ దేవునికి కొర్నేలి ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రజలకు బహుదాన ధర్మాలు చేస్తూ దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కొర్నేలి. ఆ కొర్నేలితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, నిజంగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నీవు తగ్గింపు జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తే దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ఆశీర్వాదము ఖచ్చితంగా నిశ్చయంగా నీ మీదకు, నీ కుటుంబం మీదకు వస్తుంది. ప్రియులారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఏముందంటే, కపటముగా దానం ఇచ్చి డంబం చేస్తూ ఉన్నారు. డంబం అంటే గర్వించటం, తన్ను తాను హెచ్చించుకోవటం. పరిశుద్ధ గ్రంథంలో తన్ను తాను హెచ్చించుకున్న వారు నిజంగా పాదాలానికి త్రొక్కివేయబడ్డారు. ప్రియులారా, గర్వించి ఉజ్జియా దేవునికి బలిపీఠం మీద ధూపం వేయడానికి వెళితే కుష్ఠరోగం వచ్చింది. నెబుకద్నెజరు గర్విస్తే పశువులాగా గడ్డి మేయాల్సి వచ్చింది. నాశనానికి ముందు గర్వం నడుచును, ఘనతకు ముందు వినయం ఉండును. నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావు అంటే నాశనము నీకు దగ్గరగా ఉందని దాని అర్థం. కాబట్టి కపట మనసుతో దానం ఇచ్చి నువ్వు డంబంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఎలాంటి వాడు అంటే నీరు లేని మొబ్బువి, గాలికి కొట్టుకొని పోయే మేఘం లాంటి వాడివి. అలా ఉంటావా? లేకపోతే దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునికి ఇష్టమైనటువంటి విధంగా నువ్వు జీవిస్తావా? అందుకని పరిశుద్ధ లేఖనంలో మరొక మాట 6:2 మత్తయి సువార్తలో ఈ మాట ఉంది, కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని.
చూసారా, మనుషులు నిన్ను పొగడాలని, మనుషులు నిన్ను గొప్పగా చేయాలని, నీ పేరు శిలా పలకాల మీద రాయాలని, సువర్ణాక్షరాలతో లిఖించాలని, లాభాల కోసం ఒకవేళ నిన్ను పొగిడితే, నిన్ను హెచ్చిస్తే ప్రియులారా, నిజంగా దేవుని యొద్ద నుండి ఎటువంటి ప్రతిఫలం, ఎటువంటి ప్రయోజనం నీకు ఉండదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలో సంత వీధులు చేయలేగర నీ ముందర బోర ఊదింపవద్దు ప్రియులారా. వారు తమ ఫలములను పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి నువ్వు చేసే దాన ధర్మాలు మైకులో చెప్పుకోకూడదు, బోర ఊదించుకోవద్దు. నువ్వు చేసే సహాయము కుడి చేతితో చేసేది ఎడం చేతికి కూడా తెలియకూడదు. దావీదు దేవుని పరిచర్యకి సహకరించి తగ్గించుకున్నాడు. కొర్నేలి దీవారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రజలకు బహుదాన ధర్మాలు చేస్తూ వచ్చాడు ప్రియులారా, సత్క్రియలు చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క దూత పరలోకములో నుండి దిగి కొర్నేలితో మాట్లాడినట్లు చూస్తున్నాం. ఈ సమయంలో నీ దృష్టికి ఎలా ఉన్నావో నిన్ను పరీక్షించుకో ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో సమాజ మందిరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన పిమ్మట అందరూ కానుక పెట్టెలో కానుకలు వేస్తూ ఉన్నారు. ఎవరి సామర్థ్యం కొలది వారు కానుకలు వేస్తూ ఉన్నారు. ఆ సమాజ మందిరంలో ఒక పేద విధవరాలు 2 కాసులు కానుకగా ఇచ్చింది. ప్రభు ధనవంతుల్ని చూస్తున్నాడు, పేదవారిని చూస్తున్నాడు. ప్రభు కన్నులు ప్రతి వారిని చూస్తూనే ఉన్నాయి. వారి సామర్థ్యం కొలది వారు తమ ధనాన్ని ఆ కానుక పెట్టెలు వేస్తూ ఉంటే ప్రభు ఆ విధవరాల గురించి మాట్లాడుతూ అన్నాడు, ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది. అంటే ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది. అందరూ తమ కలిమిలో కొంత తీసుకుని ఇచ్చారు. ఈమె లేమిలో ఉన్నదంతయు దేవునికి ఇచ్చేసేసింది. ఆమె జీవనం అంతా దేవుని పరిచర్యకు ఖర్చు పెట్టింది. ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చిందని ప్రభు ఆమెను ప్రశంసించారు ప్రియులారా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెండి బంగారములు ఇవ్వమని కాదు. దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే నువ్వు ఇచ్చే కానుక కాదు ప్రియులారా. ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఆయన చోటును కోరుకుంటున్నాడు ప్రియులారా. అందుకని ప్రభు అన్నాడు, ఇదిగో తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్ల వానితో నేను నాతో అతను కలిసి భుజిస్తామని ప్రభు చెప్పాడు. ప్రభుతో కలిసి భుజించే అదృష్టం నీకు ఉండాలి అంటే ఈ రాత్రికాల సమయంలో ఈ మాటల ద్వారా నీ హృదయం తెరవబడాలి. అది ప్రభు కొరకు మాత్రమే నీ హృదయం తెరవబడాలి. నీవిచ్చే వెండి బంగారాలు కాదు ప్రభు కావలసింది. ప్రభు అన్నాడు, 1000 కొండల మీద పశువులన్నీ నాయే, వెండి నాదే, బంగారం నాదే, లోకము దాని నివాసులు, భూమియు దాని సంపూర్ణతయు సమస్తమును నావే అని ప్రభు చెప్పాడు. ప్రభు సమస్తమునకు సర్వాధికారి, సర్వభౌముడు ప్రియులారా. మరి అలాంటి ప్రభువుకి నువ్వేమిస్తావు? నీ నుండి ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే నీ హృదయంలో ప్రభువుకి స్థానం ఉండాలి. ప్రభు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము నీవును పరిశుద్ధులై ఉండాలి. నువ్విచ్చే కానుకల వల్ల, నువ్వు చేసే దాన ధర్మాల వల్ల నువ్వు గొప్పవాడు కావు ప్రియులారా. ఎందుకంటే దాన ధర్మములు చేయటం చాలా మంచి అలవాటు, కానీ నువ్వు చేసే దాన ధర్మాల వల్ల నువ్వెక్కడా కూడా డంబముగా ప్రవర్తించకూడదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడము, ఇవి తండ్రి అయిన దేవుని వలన కలిగినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. నువ్వు లోక సంబంధమైన వ్యక్తివైతే లోకములో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం తపన పడతావు. అయితే నువ్వు లోక సంబంధి కాకపోతే ప్రియులరా, దేవునికి సంతోషాన్ని కలిగించే పనులు చేస్తావు, దేవునికి నచ్చిన పనులు చేస్తావు. నీ ద్వారా, నీ ప్రవర్తన వల్ల, నువ్వు చేసే క్రియల వల్ల దేవుడు మహిమపరచబడాలి. అందుకని మనుషుల ఎదుట మీ సత్క్రియలు చేయండి. వాటిని చూసి మిమ్మల్ని బట్టి పరమందున్నటువంటి దేవుని అట్టి ప్రజలు మహిమపరుస్తారు.
కాబట్టి సత్క్రియలు చేయటం చాలా మంచి అలవాటు ప్రియమైన వాళ్ళారా, చాలా మంచి అలవాటు. అయితే సత్క్రియ చేసి నువ్వు డంబంగా ప్రవర్తిస్తే అది నీకు ప్రతిఫలం అనేది రాదు, నిష్ప్రయోజనం. నీ కష్టానికి తగిన ఫలము నువ్వు పొందలేవు. అందుకని నీవు సత్క్రియ చేయటం అంటే నువ్వు దాన ధర్మములు చేస్తున్నప్పుడు, నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు అది నీకు దేవునికి తప్ప మరొక వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో తెలియటానికి వీలు లేదు. అందుకని సమూయేలు సౌలుతో ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు. ఆ మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించటం వలన ఆయనకు సంతోషించునా? ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. ప్రియులారా, మీరు చూడండి, సమూయేలు సౌలుతో చెబుతున్నటువంటి మాటలు ఏమంటున్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు, ఒకడు దహన బలు అర్పించడం వలన ఆయన సంతోషించడు. ఆలోచించు. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనటము, పొట్టెల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినటము శ్రేష్టం. నీవు దేవుని మాట వినే వ్యక్తిగా, దేవుని మాటకు లోబడే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు బలులు అర్పిస్తాను, దహన బలులు అర్పిస్తాను, నేను కానుకలు ఇస్తాను, నేను డంబంగా ప్రవర్తిస్తాను, ఆ చర్చి నేను కట్టించాను, ఆ మీటింగ్ నేను పెట్టించాను, ఆ పాస్టర్ గారికి నేను అది చేశాను, ఇది చేశాను, జరిగిన విషయాలు మాటి మాటికి మరి నువ్వు అందరికీ తెలియజేసే విధంగా నీ దాన ధర్మాలు నువ్వు చేస్తూ ఉంటే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? ఏ విధంగా నీకు ఆశీర్వాదం వస్తుంది? ఏ విధంగా నీ కుటుంబం దీవించబడుతుంది? ప్రియులారా, మీరు ఆలోచించండి. బలులు అర్పించడం కంటే మాట వినటం, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనటం శ్రేష్టము. అందుకని కీర్తనకారుడైన దావీదు అంటాడు సందర్భంలో, బలులైనను దహన బలులైనను నీకు ఇష్టమైనవి కావు, బలులైనను నైవేద్యములైనను హోమములైనను దేవుడు అంగీకరించడు. అంగీకరిస్తే అవి నేను నీకు అర్పిస్తాను. దేవుడు అంగీకరించేది ఏమిటి? దేవుడు అంగీకరించేది ఏమిటి అంటే ప్రియులారా, విరిగి నలిగిన మనసును దేవుడు అలక్ష్యం చేయడు. విరిగి నలిగిన మనసును దేవుడు అలక్ష్యము చేయడు. నలిగిన రెల్లును ఆయన విర్రవడు. మకమకలాడుతున్నటువంటి జనపనార ఒత్తిను ఆయన అరపడు. ఆయన నలిగిన వ్యక్తిని, వాని బాధను ఆయన తృణీకరించడు. ఆయన వానికి తన ముఖమును మరుగు చేయడు. ఆ బాధలో ఉన్నవాడు మొరపెడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు కానుకలు ఇచ్చానని, దాన ధర్మాలు చేస్తానని, వారికి చేశాను, వీరికి చేశాను, ఎందరికో చేశానని నువ్వు మాటికి నువ్వు చెప్పుకుంటే దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. నీ ప్రయాస అంతా కూడా వ్యర్థమైన ప్రయాస, పనికి మాలిన ప్రయాస. నీవు చేసే సహాయము దేవుడు చూడాలి ప్రియులారా. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి. దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటి అంటే విరిగి నలిగిన మనసును దేవునికి అప్పగించాలి. విరిగి నలిగిన మనసును దేవుడు అలక్ష్యం చేయడు. ఆ మనసు పరిశుద్ధంగా ఉండాలి. నీవిచ్చేది కొద్ది అయినా దేవుడు సంతోషిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు దేవునికి ఇచ్చినప్పుడు వాటిని కొన్ని వేల మందికి ఆహారమగునట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఇచ్చేది కొద్దిగా అయినా అది పరిశుద్ధమై ఉండాలి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో కయ్యూను హేబేలులు అన్నదమ్ములు వారు. కయ్యూను వ్యవసాయం చేసేవాడు. తన పంటలో కొంత దేవునికి తీసుకుని వచ్చాడు ప్రథమ ఫలంగా. కయ్యూను తన అర్పణను దేవుడు అంగీకరించలేదు. హేబేలు గొర్రెల కాపరి, తన మందలో క్రొవ్వినవి శ్రేష్టమైనవి దేవునికి ఎదుగు తీసుకుని వచ్చాడు. హేబేలును తన అర్పణను దేవుడు అంగీకరించాడు. దేవుడు మన అర్పణను అంగీకరించే విధంగా ఉండాలండి. దేవుడు మన అర్పణను అంగీకరించే విధంగా ఉండాలి. కుంటిదాన్నైనను, గుడ్డిదాన్నైనను, జబ్బుదాన్నైనను నీ అధికారికి నీవు ఇచ్చినట్లు అతడు నీ మీద దయ చూపెట్టినా, మరి అధికారికి అయితే మంచి ఇస్తున్నావు, మరి దేవునికి ఏమి ఇస్తున్నావు అంటే కుంటివి, గుడ్డివి, బలహీనమైనవి, లోపం కలిగినవి
నువ్వు దేవునికి ఇస్తే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి నువ్వు ఇచ్చావు, కానీ డంబంగా ప్రవర్తిస్తున్నావు. తగ్గింపు స్వభావం కలిగిన వాడిగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు చేసే ప్రతి దాన ధర్మాలు, ప్రతి సత్క్రియలు దేవుడు చూడాలి. దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేలాగున మరి నీ ప్రవర్తన ఉండాలి. ప్రభువారు నీతిమంతులను కానీ వారి బిడ్డలను కానీ విడిచిపెట్టలేదు. వారి బిడ్డల్ని విడిచిపెట్టలేదు. వారు నిత్యము దయాళులుగా ఉంటారు. నీవు నీతిమంతుడిగా ఉంటే, పరిశుద్ధుడిగా ఉంటే, యథార్థంగా ఉంటే ఖచ్చితంగా నిశ్చయముగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయటమే కాదు, నీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. కొద్దిలో గొప్ప దీవెన అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అంతేకాని నువ్వు ఇచ్చే వేలు లక్షలు వెండి బంగారాలు కాదు దేవుడికి కావాల్సింది. నీ హృదయం మారాలి. నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి నచ్చిన ప్రతి పని నువ్వు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చి రక్తం కార్చి నిన్ను ఉగ్రత నుంచి, ఆ నరకము నుండి తప్పించటానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రభు నీ కొరకు ఇన్ని చేశాడు. మరి ప్రభు కొరకు నువ్వేం చేస్తావు? చక్కని తీర్మానం చేసుకో. ఎక్కడ కూడా డంబంగా ప్రవర్తించొద్దు. తగ్గింపు స్వభావం కలిగి, దీన మనసు కలిగి, ఆయన బలిష్టమైన రెక్కల మాటున అణిగి ఉంటే దేవుడు తగిన సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించి నీకున్న ప్రతి కొరతలు తన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు నీకు దయచేయాలని ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించును గాక. ఆమె ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కపటంతో దానమిచ్చి డంబం చేసేవారు నీరు లేని మబ్బును చెదరగొట్టు గాలినై ఉన్నారు. నిజంగా ప్రభువా, ఇలాగే మేము డంబంగా ప్రవర్తిస్తే మమ్మల్ని దయతో క్షమించండి. మమ్మల్ని మేము మీ సన్నిధిలో తగ్గించుకొని సరిచేసుకొని చక్కపరచబడినట్లు సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారికి నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దయచేయండి. ఈ మాటలు ఎవరెవరు అయితే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి వారికి ఉన్న ప్రతి కొరతలు మహిమేశ్వరుడు తీర్చమని, సమృద్ధి జీవంతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కలవరసలో కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, సమాధానం ప్రభు సన్నిధిలో ప్రార్థించిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.